అలెగ్జాండర్ గురించి మీకు ఎంతమంది తెలుసు? ఆల్మోస్ట్ చాలా మంది తెలిసి ఉండాలి అది అలెగ్జాండర్. అవునా? అలెగ్జాండర్ యొక్క కోరిక ఏంటి, తపన ఏంటి? సాధించాలి. ఏంటి అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా తను సాధించి సంపాదించి ప్రపంచ విజేతగా నిలబడాలి అనే ఒక కోరిక. అవునా? ఆ కోరిక చేతనే ఎన్నో యుద్ధాలు, అవునా, ఎక్కడికి వెళ్ళినా కూడా గెలిచేవాడు, ప్రతిదాన్ని కూడా స్వాధీనపరుచుకునేవాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప వ్యక్తిగా ప్రసిద్ధిగాంచిన 33 సంవత్సరాలకి అలెగ్జాండరు 6 అడుగుల మనిషి, అర్థమైందా, 3 మిల్లీమీటర్ల దోమ కుడితే చచ్చిపోయాడు. గ్రహించు, మనిషి జీవితం యొక్క విలువేంటో గ్రహించు. నువ్వు నేను ఒక పశువు కాదు, నువ్వు నేను పునరుత్థానం కలిగిన మనుషులు. అవునా? దేవుని యొక్క స్వరక్తాన్ని ఇచ్చి దేవుడు మనల్ని కావాలని కోరుకోగా ఆయన స్వాస్థ్యంలోకి చేర్చబడిన ధీరత్వం కలిగిన వ్యక్తులం. అవునా? అలెగ్జాండర్ అందరికీ తెలుసు. అలెగ్జాండర్ చరిత్ర ఎందుకంటే పుస్తకాల్లో ఉంటుంది, లెసన్స్లో. అవునా? సృష్టికర్త అయిన దేవుడి కృపలో దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోకుండా నువ్వు భూమి మీద ఏది సంపాదించినా కూడా వ్యర్థమే. 33 సంవత్సరాలకి, అవునా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వాధినేతగా ఎప్పుడైతే అతను ప్రసిద్ధిగాంచాడో, ఎప్పుడైతే పేరుగాంచాడో, ఎప్పుడైతే నిలబడ్డాడో అంత వ్యక్తికి 6 అడుగులు ఉంటాడంట అలెగ్జాండరు. 3 మిల్లీమీటర్ల దోమ గుట్టి చచ్చిపోయాడంట. డాక్టర్లు లేక, డబ్బులు లేక, వైద్యం చేసేవాడు లేక, వినండి బాగా, లేక, అన్నీ ఉన్నాయి. ఆయుష్కాలం దేవుని హస్తగతం. జాగ్రత్త. దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క విలువేంటో నువ్వు తెలుసుకోకపోతే నీ బ్రతుక్కి నా బ్రతుక్కి ఒక అర్థం పద్ధం అనేది ఉండదు. జాగ్రత్త. అవునా కదా? అవునా? అందుకే అలెగ్జాండర్ యొక్క సమాధి కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళాడు. అవునా? ఏం చెప్పాడు? శవపేటికలో బాక్స్లో తన యొక్క దేహాన్ని పెట్టినప్పుడు దానికి 2 రంధ్రాలు చేసి 2 చేతులు బయట పెట్టమన్నాడు. ఎందుకంటే ఎంతో శ్రమపడి, ఎంతో యుద్ధం నేర్చుకొని, ఈ చేతులతో కష్టపడి ఎన్నో రాజ్యాలు జయించా, కానీ నా యవ్వన కాలంలో నేను చచ్చిపోయాను. అవునా? నేను వెళ్ళేటప్పుడు రిక్తుడుగా వెళ్తున్నా, నా చేతులతో ఏమీ తీసుకువెళ్ళట్లేదు. ఇది సత్యమని గ్రహించి దీన్ని బట్టి వ్యర్థమైన వాటి కోసం మీరెవరూ కూడా ప్రయాస పడవద్దు. దేవుని స్తోత్రం. ఇది అలెగ్జాండర్ మనకి ఇచ్చినటువంటి గొప్ప మెసేజ్. అవునా? రెండోది ఏంటో తెలుసా? నా యొక్క సమాధి పెట్టెను, నా శవపేటిక పెట్టిన పెట్టెను డాక్టర్లు మొయ్యాలి. అంటే ఏంటి? చాలా వైద్యం చేయించుకున్నాడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ నుంచి నిపుణత కలిగినటువంటి డాక్టర్లని సంప్రదించాడు. అవునా? ఎవ్వరు ఏం చేయలేకపోయారు. ఎవరి వల్ల ఏం కాదు. జీవము గల దేవుడు అంటున్నాడు, మరణమును తప్పాయి నీకు వచ్చిన భయపడవద్దు, మరణము తప్పించుట యెహోవా వశము, ఆయుష్కాలం నా చేతుల్లో ఉంది. దేవుని స్తోత్రం. దేవుడి వైపు చూడలేదు. చాలా మంది డాక్టర్ల దగ్గర చాలా వైద్యం చేయించుకున్నాడు. ఎంత నిపుణత కలిగిన డాక్టర్ కూడా అతని ప్రాణాన్ని కాపాడలేకపోయాయి. అందుకే అతను ఇచ్చిన మెసేజ్ ఏంటి అంటే, మన ప్రాణాన్ని కాచి కాపాడవలసిన వాడు దేవుడు ఒక్కడే, కానీ వైద్యుల మీద ఆధారపడినంత మాత్రాన మనం బ్రతకడం అనేది కుదరదు అనే సత్యము జనులు తెలుసుకోవాలి. అది సెకండ్ మెసేజ్. మూడో మెసేజ్ ఏమిచ్చాడు తెలుసా? ఇంత కష్టపడి యుద్ధం చేసి నేను సంపాదించినటువంటి ముత్యాలు, రత్నాలు, కెంపులు, వజ్ర వైడూర్యాలు నా శవం మీద చల్లండి. అవునా? చాలా కష్టపడి సంపాదించి వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా నేను దాచిపెట్టుకున్నా, కానీ 33 ఏళ్ళకి నేను చచ్చిపోయా. నా జీవితానికి అవేం ఉపయోగపడలా. అవునా? అందుకని మనిషికి దేవుడే అవసరం, కానీ ఈ సంపాదించిన సంపాదన వల్ల మనకు క్షేమం అనేది మీరు మోసపోవద్దు, అది నమ్మొద్దు అని ఆ ముత్యాలు, పగడాలు, వజ్ర వైడూర్యాలు కూడా శవం మీద చల్లమని చెప్పి చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? మంచి మెసేజ్ ఇచ్చి చచ్చిపోయాడు. అవునా? అవునా? అందుకనే మనిషి యొక్క విలువేంటో, మనిషి ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడకూడదో ఇవన్నీ తెలుసుకోవడానికే సృష్టికర్త అయిన దేవుడు ఆయన సన్నిధిలో మనందరినీ కూడా సమకూర్చాడు. అవునా?